everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichand. Please subscribe Film Beat Telugu. Hi, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. టాలీవుడ్లో ఫిదా చిత్రం కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తుంది. ఫిదాలో నటించిన ప్రతి ఒక్కరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ భానుమతి పాత్రలో నటించిన సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఫిదా చిత్రం విజయంలో సాయి పల్లవి కీలకంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ సినిమా నేపథ్యంలో ఫిదా భానుమతి సాయి పల్లవి ఫిల్మీ బీట్ తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఫిదా గురించి, చిత్ర విజయం గురించి సాయి పల్లవి చెప్పిన మాటలివే. బాడుకో బద్మాష్ బొక్కలిరగ్గొడతా అనే డైలాగ్ కి అర్థం ముందు నాకు తెలీదు, ఆ తర్వాత తెలిసింది. సెన్సార్ వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో ముందు మార్చాలనుకున్నారు. శేఖర్ కమ్ముల అలాగే ఉండాలని పట్టుబట్టారు. సెన్సార్ వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను, ఒకవేళ వారు అభ్యంతరం పెడితే మార్చుదామని చెప్పారు. అయితే సెన్సార్ వాళ్ళకు కూడా సమస్య లేకపోవడంతో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నేను చెప్పిన ఫస్ట్ డైలాగ్ కు ప్రాబ్లం వస్తుందేమో అనే ఆందోళన కలిగింది. డబ్బింగ్ చెప్పడంలో మజా అనిపించింది. షూటింగ్ లో చెప్పిన డైలాగ్స్ కు డబ్బింగ్ లో లిప్సింక్ అవుతుందా అనే భయం ఉండేది. అందుకోసం చాలా కష్టపడ్డాను. డైలాగ్స్ ను బాగా ప్రాక్టీస్ చేశాను. తెర మీద సొంత గొంతుతో డైలాగ్స్ వింటూ ఉంటే మంచి ఫీల్ కలుగుతుంది. ట్రాక్టర్ నడపడాన్ని ప్రత్యేకంగా నేర్చుకోలేదు. డ్రైవింగ్ ముందే వచ్చు కాబట్టి ఇబ్బంది పడలేదు. కానీ ట్రాక్టర్ నడపడం చాలా కష్టమే. మిగతా వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు అప్పుడు అర్థమైంది. ఈ చిత్రం నాకు చాలా నేర్పించింది. ఫిదా నాకు ఒక గొప్ప అనుభవంగా మారింది. ఫిదా రీమేక్ గురించి చర్చ జరుగుతుంది, కానీ నా వరకు ఆ ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు. ఆ వార్త నా చెవిన పడింది. అయితే ఇంకా క్లారిటీ లేదు. నేను రీమేక్స్ కి వ్యతిరేకం కాదు. ఫిదా రీమేక్ లో నటించే ఆఫర్ వస్తే తప్పకుండా నటిస్తాను. ప్రేమం తర్వాత ఇంత మ్యాజిక్ వస్తుందని అస్సలు ఊహించలేదని సాయి పల్లవి తెలిపింది. ఫిదా ముందు తెలంగాణ యాస మాట్లాడాలంటే చాలా భయమేసింది. ఈ సినిమా చూసిన తర్వాత నా పిల్లలను తెలంగాణ యాసలో మాట్లాడాలని నా కూతుళ్లకు చెప్పానని ఓ వ్యక్తి నాతో చెప్పడం సంతోషం కలిగించింది. ప్రేక్షకుల మీద నా పాత్ర అంత ప్రభావం చూపుతుందని అస్సలు ఊహించలేదని సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది. ఒక నటిగా ఇంతకంటే ఏం కావాలని ఫిదా రిలీజ్ తర్వాత నేను అందుకున్న ప్రశంసల్లో ఇది ఒకటని సాయి పల్లవి వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.